742 పెన్షన్లు ఉంటే మార్చ్ 2024లో సంవత్సరం తిరిగేసరికి ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 5 లక్షల పైన 5 లక్షలు తగ్గించేసినాడు. నిన్న జూన్లో ఇచ్చిన డిస్పర్స్డ్ అమౌంట్ ఎంత అని చూస్తే 61,48,697 పెన్షన్లు నిన్న జూన్లో ఈ జూన్లో ఇచ్చిన పెన్షన్లు సంఖ్య. మరి కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 5 లక్షలు పీకేసి 50 ఏళ్ళు నిండిన వాళ్లకు కొత్తగా మళ్ళీ అదనంగా మళ్ళా పెన్షన్ ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పి ఆ రకంగా ఆ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకు కనీసం అంటే 20 లక్షల మందికి వాళ్లకు మోసం చేసి వాళ్లకు ఇవ్వకపోగా మళ్ళా ఏమంటాడు, నేను ఇచ్చేసినాను, ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు. ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద అందిస్తానని హామీ ఇచ్చాడు. అప్లై చేయమ్మా. అసలు ఆయన ఏమన్నాడు? ప్రధానమంత్రి పిఎం అన్నదాత సుఖీభవ తిప్పడు మాట తప్పడు. మళ్ళా మొదటి నుంచి మడమ తిప్పడు మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ప్రస్ఫుటంగా చెప్పాడు. మళ్ళా ఒకసారి మళ్ళా బాగా ప్లే చేయమ్మా. మడమ తిప్పడు మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి